వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాజ్ సోనీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడని నిషిక కోపంతో సోనీ ఇంటికి వస్తుంది. సోనీ మాత్రం కింద సెక్యూరిటీని పెట్టి నిషిక వస్తే బయటికి గెంటేయమని చెప్పడంతో ఇక నిషికాని బయటికి గెంటేయబోతుంది. మర్యాదగా యువరాజ్ పైన ఉన్నాడు. ఆ సోనీ గురించి నాకు మొత్తం తెలుసు. యువరాజ్ని తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది అని చెప్పి నిషి కోపంగా సెక్యూరిటీని కొట్టబోతూ ఉంటే, ఏంటి ఎక్కువగా మా మేడం గురించి మాట్లాడుతున్నావు, మర్యాదగా బయటికి వెళ్ళు అని అంటుంది. నేనెందుకు మర్యాదగా బయటికి వెళ్తాను అని చెప్పి నిషి తనపై చేయి చేసుకోబోతూ ఉంటే, తను ఇక సెక్యూరిటీ నిషిని కొట్టబోతూ ఉండగా కరెక్ట్గా జగదాత్రి చెయ్యి ఇక అటువైపు ఆ సెక్యూరిటీ మీద వస్తుంది. ఒక్కసారిగా నిషిక భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే నిషిక ఒక సామాన్యమైన మనిషి, జగదాత్రి జేడీ కాబట్టి ఇక సెక్యూరిటీ చెయ్యిని వెనక్కి విరిచేస్తుంది. ఏంటి, ఎందుకు చెయ్యి చేసుకుంటున్నావు, ఎంత ధైర్యం నీకు అని అంటుంది. చూడండి, ఇది సోనీ మేడం ఇల్లు, వాళ్ళ పర్మిషన్ లేకుండా పైకి రాకూడదని తెలీదా అనగానే, పైన యువరాజున్నాడు జగదాత్రి అని అంటుంది. చూడు నిషి, ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి వేళ ఇలా రాకూడదు. సరే, పైన యువరాజ్ మా మరిది గారున్నారు, ఇప్పుడు వెళ్ళనిస్తారా అని అంటుంది. లేదు, పర్మిషన్ లేదు అనగానే, అవునా అని చెప్పి ఇక తన నోటి మీద 2 గుద్దులు గుద్దుతుంది జగదాత్రి. ఇక నిషికకి షాకింగ్గా అనిపిస్తుంది. ఏంటి, ఏం తినొచ్చావు, ఇంత బలంగా కొడుతున్నావు అనగానే, ఛీ, నీ కోపమే నీ అనర్థాలకి తావైంది, పద పైకి వెళ్దాము అని చెప్పి పైకి వస్తారు ఇక నిషి అలాగే జగదాత్రి. ఇక సోనీ ఇటు నిషిక వెళ్ళిపోయిందని చెప్పి, ఏంటి యువరాజ్, నువ్వు నా సొంతమైపోతావు ఈరోజు, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక తన మీద పడబోతూ ఉండగా వెనక నుండి జుట్టు పట్టుకుంటుంది జగదాత్రి. ఎవరు అని చెప్పి అనగానే, నేనే జగదాత్రిని అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. జగదాత్రి, నువ్వు పక్కకెళ్ళవే, దీని గురించి నీకు చెప్పాను కదా, యువరాజ్ యువరాజ్ అని చెప్పి యువరాజ్ని లేపుతూ ఉంటే యువరాజ్ మత్తుగా ఊగుతూ ఉంటారు. చూసావా, దీని నాటకాలు చెప్తూనే ఉన్నాను, ఇది ఆఫీస్లో యువరాజ్ కోసమే ఉంది, దీని గురించి ఇప్పటికైనా నమ్ముతావా అనగానే, ఏంటి యువరాజ్ని ఇక్కడికి తీసుకొచ్చావు అసలు నువ్వు అనగానే, అమ్మో, ఇప్పుడు ఈ జగదాత్రి వాళ్ళు నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళబోతూ ఉంటుంది సోనీ. సోనీని పట్టుకోవాలని శతవిధాల ఇద్దరు ప్రయత్నించినా ఇటువైపు యువరాజ్ వైపు నిషిక జగదాత్రి కింద దాకా వెళ్తుంది. పరుగు పరుగున వెళ్ళేసరికి సోనీ కారులో వెళ్ళిపోవడంతో కార్ని ఇక కరెక్ట్గా నెంబర్ చూస్తుంది జగదాత్రి. ఎక్కడికి వెళ్తావు, నీ కార్ నెంబర్ నేను ఎక్కించుకున్నాను కదా అని చెప్పి పైకి వస్తుంది. యువరాజ్ యువరాజ్ అని చెప్పి గ్లాస్తో నీళ్ళంద కొట్టి తనకి తాగిపిచ్చి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక ఇటువైపు నిషిక కోపంతో, చూసారా మామయ్య గారు, మీ అబ్బాయి తప్పు చేస్తున్నాడంటే మీకెవరికి పట్టలేదు అనగానే, అయ్యో నిషి, యువరాజ్ ఎక్కడ తప్పు చేశాడు, ఆ సోనీనే ఏదో మాయమాటలు చెప్పి తనకి ఏదో మందిచ్చింది మామయ్య గారు అనగానే, ఆపవే, ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు, నిజంగా జగదాత్రి రాకపోతే ఈరోజు నేను యువరాజ్ని అది తోలుకుపోయేది, నన్నేమో అక్కడ వాళ్ళు ముక్కలు కొట్టేవాళ్ళు అనగానే, ఏంది ఈ అమ్మకి ఏమైంది, జగదాత్రిని పొగుడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వైజయంతి. కౌశికి, ఏమైంది దాత్రి, యువరాజ్ ఏంటి ఇలా ఉన్నాడు అనగానే, వదిన అని చెప్పి అక్కడ జరిగిందంతా చెప్తుంది జగదాత్రి. అంటే ఆ సోనీ కావాలనే ఇలా మాయమాటలు చెప్తుందా. చూడు నిషి, ఒకటి మాత్రం నిజం, యువరాజ్ తప్పు చేయలేదు కదా, ఎందుకింత గొడవ చేస్తావు, సోనీ రేపటి నుండి ఆఫీస్కి రాదు, వస్తే సోనీని బయటికి పంపించేయడం గ్యారంటీ, ఇక దీని గురించి ఆలోచించద్దు. దాత్రి, తన కార్ నెంబర్ ఉంది కదా, తను ఎలాగో రేపు ఆఫీస్కి వస్తుంది, ఇలాంటి పాడలవాట్లు ఉన్నవాళ్ళు ఆఫీస్లో ఉండకూడదని చెప్పేస్తాను అని అంటుంది కౌశికి. ముందు మన బంగారం మంచిది కాదు కదా వదినా, తను చెప్పగానే నా మాట కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు,
అటువైపు గనుక వెళ్ళిపోతే అనగానే, అందుకే నిషి కోపం అనేది అనర్థాలకి తావు వస్తుందని చెప్పేది. నువ్వేమో కోపంతో ఊగిపోతావు. యువరాజేమో ఆవిడ నైస్గా మాట్లాడుతుందని తన వెనకాల వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడిప్పుడే యువరాజ్ ఆఫీసులో సరైన వర్క్ చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. నువ్వు యువరాజ్ పరువు తీయద్దు అని అంటారు కేదార్. ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దివ్యాంక దగ్గరికి పరుగు పరుగున సోనీ వస్తుంది. నిన్ను ఎవరు గుర్తుపట్టలేదు కదా, ఇప్పుడు యువరాజ్ ఆఫీస్లోకి నువ్వు వెళ్ళలేవు, కానీ నిన్ను గుర్తుపట్టలేదు కాబట్టి పర్వాలేదు. యువరాజ్కి ఇదేమీ తెలియదు కదా, తను మత్తులోనే ఉంటాడు కదా, తనతో నువ్వు ఆఫీస్కి వెళ్లకుండానే తను నీ వైపు తిప్పుకోవచ్చు అని అంటుంది. అవును, నన్ను యువరాజ్ అక్కడ గొడవ ఏమీ తెలీదు. నిషి చెప్పినా ఖచ్చితంగా యువరాజ్ నమ్మడు. నేను యువరాజ్ని ఒంటరిగా ప్రతిరోజు మీట్ అవుతాను. మనం అనుకున్నది అనుకున్నట్టు చేసేదాకా ఎవరికి డౌట్ రాదులే. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అనగానే, సరే అలాగే నీ కార్ని కూడా లోపల పెట్టించు అని చెప్పి అంటుంది దివ్యాంక. ఇలా జాగ్రత్త పడతారు యువరాజ్కి సోనీ అసలు నిజస్వరూపం తెలియక. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి ఇక ఆన్లైన్లో క్లాసులు చదువుతూ ఉంటుంది. ఇక జగదాత్రి, కేదార్, శ్రీవల్లి డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాయి. పీజీ అంటే పై చదువుల కోసం ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నావు. సరే ఎగ్జామ్స్ ఎప్పుడు అనగానే, వదిన రేపటి నుండే ఎగ్జామ్స్, ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్లో నేను పాస్ అయ్యి మంచి జాబ్ చేసుకుంటాను వదిన అనగానే, చూడు శ్రీవల్లి, చదువుకుంటే ఆ చదువుల తల్లి ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది. ఆన్లైన్లో నువ్వు ఎవరికీ తెలియకుండా చదువుకుంటున్నావు, వదినకి కూడా తెలీదు అనగానే, అవును వదిన, కౌశికి అక్క అలాగే నాన్న అందరూ సంతోషపడతారు. నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవుతాను. రేపటి నుండి ఎగ్జామ్స్ కదా అని చెప్పి అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక అవును, చదువుకొని త్వరగా నిద్రపో, రేపు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చి, అన్నట్టు మనం రాయుడు బాబాయ్ గురించి మర్చిపోయాం కేదార్ అని అంటారు ఇక జగదాత్రి. అవును దాత్రి, రేపు ఖచ్చితంగా మామయ్య వస్తాడు, శ్రీవల్లిని తీసుకుపోతాను అంటాడు. అప్పుడు మనం అనగానే, ఎగ్జామ్స్ అయిపోయాక తనని ఖచ్చితంగా తీసుకువెళ్ళొచ్చని చెప్దాము. ఎలాగూ తను చదువుకుంటుంది కదా, ఆ విలువ తెలిసిన వాడు కాదు కాబట్టి ఖచ్చితంగా వద్దు గిద్దని గొడవ పెడతాడు. అప్పుడు మనం తను ఏం చేస్తాడు అన్నది చూశాక మనం తర్వాత మాట్లాడదాం, సరేనా అని అంటుంది దాత్రి. ఓకే దాత్రి అని అంటారు కేదార్. తెల్లగా తెల్లవారుతుంది. చాలా రోజుల తర్వాత సురేష్ ఇంటికి వస్తారు. ఇక సురేష్ రావడంతో, అన్నయ్య ఎలా ఉన్నారు అనగానే, బాగున్నాను జగదాత్రి అని అంటారు. ఇక కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది జగదాత్రి. సురేష్ ఎలా ఉన్నావు అని చెప్పి అనగానే, బాబు పాపని చూడ్డానికి వచ్చాను కౌశికి అని అంటారు. సరే అని చెప్పి అనగానే ఇక ఇటువైపు సుధాకర్, వైజయంతి అందరూ హాల్లోకి వస్తారు. ఇదేంటి ఈ సురేష్ ఇలాగొచ్చాడు, ఎప్పుడో కౌశికి నుండి వెళ్ళిపోతాడు, ఎప్పుడొస్తాడో తెలీదు. ఈరోజు మా అన్న రాయుడు రావాలే అని చెప్పి అమ్మీ నిషి నిషి అని పిలుస్తూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య ఏంటి అనగానే, అయ్యో నిషి, ఈరోజు మా మా అన్నయ్య వస్తాడు, ఆ శ్రీవల్లి తనతో పాటు వెళ్ళిపోతుంది అనగానే, అత్తయ్య సర్లే, నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది అత్తయ్య. ఎందుకంటే ఆ జగదాత్రి నన్ను కాపాడకపోతే వాళ్ళ చేతుల్లో నేను చచ్చేదాన్ని. దది ప్రాణభిక్ష పెట్టిందని చెప్పి అది ఫోర్స్ కొడుతుందేమోనని నాకు చాలా కుళ్ళుగా ఈర్ష్యగా ఉంది అనగానే, అమ్మి ప్రాణాలు ఉండడమే గొప్ప కదా అనగానే, అవునులే, మీ అన్నయ్యకి మీకు ప్రాణాలు తీయడం చాలా ఈజీ, అందుకే నా బాధ తెలియటం లేదు. ఇంతకీ ఏమంటారు అత్తయ్య అనగానే, అమ్మి మన కోసమే కదా, అబ్బోడు బాగా ఉండాలి, ఈ ఆస్తంతా మనది కావాలి అంటే ఆ శ్రీవల్లి మా అన్నతో పంపించాలి. అక్కడ దాన్ని వాడు ఏం చేస్తాడన్నది పక్కన పెట్టు, చూసుకుంటాళ్లే. ఆ అబ్బోడే ఇంటికి వారసుడు, ఆ అబ్బోడికే ఈ ఆస్తి కావాలి, అందుకే ఒక్కొక్కరిని పక్కకి తప్పించాలమ్మీ అనగానే, సరేలేండి అత్తయ్య, పదండి, సురేష్ అన్నయ్య వచ్చాడా, అబ్బో చాలా రోజులకు వచ్చాడుగా అని చెప్పి బయటికి వస్తుంది నిషి. జగదాత్రి కాఫీ అందరికీ ఇస్తుంది. అందరూ కాఫీ తాగుతూ ఉండగా శ్రీవల్లి హాల్లోకి వస్తుంది. శ్రీవల్లి, ఈరోజు నిన్ను ఎగ్జామ్ సెంటర్లో
డ్రాప్ చేసి మేము స్కూల్కి వెళ్తాము అనగానే, శ్రీవల్లి నువ్వు ఎగ్జామ్ రాయడం ఏంటి అని అంటారు కౌశికి. అక్క, మీ అందరూ నన్ను క్షమించాలి. జగదాత్రి వదిన, కేదార్ అన్నయ్య నన్ను ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు తీసుకొని డిగ్రీ పూర్తి చేయించారు. ఇప్పుడు నేను అని చెప్పి తరువాత చదువు గురించి, ఎగ్జామ్ గురించి ఈరోజే తన ఎగ్జామ్ అని చెప్తుంది. కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పరుగు పరుగున దాత్రి దగ్గరికి, కేదార్ దగ్గరికి వస్తుంది. చూడండి, నిజం చెప్పాలంటే ఎప్పుడూ ఇంటి కోసం, ఈ ఇంట్లో మనుషుల కోసం మీరు ఇంతగా ఎందుకు ఆలోచిస్తారా అనుకుంటాను. కానీ మీరు ఇంట్లో ఉండడం ఈ ఇల్లు చేసిన అదృష్టం అనుకోవచ్చు. రాత్రి నిషిని, యువరాజుని కాపాడారు. ఇప్పుడేమో శ్రీవల్లికి ఆన్లైన్లోనే ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా తన జీవితం కోసం ఆలోచించారు. నిజంగా మీరు నిజమైన మనుషులం అనగానే, ఏంది చదివేంటి, సామేంటి, ఈ ఎగ్జామ్ ఏంటి, ఈరోజు మా అన్న వస్తాడు, మా అన్నతో పోవాలే, గుర్తులేదా అని అంటుంది వైజయంతి. ఇంతలో సుధాకర్, ఏంటి మీ అన్నయ్య వస్తే ఇప్పటిదాకా తన చదివంతా పక్కన పెట్టి శ్రీవల్లిని తనతో పంపించాలా అనగానే, అదేంది, మాటిచ్చారు కదా, శ్రీవల్లి నా కూతురు కదా, మా అన్న చూసుకుంటానన్నప్పుడు మీకెందుకు, చదివేదా అక్కడే చదువుకుంటుంది, శ్రీవల్లి లోపలికి వెళ్ళు, త్వరగా బట్టలు సర్దుకో అంటుంది ఇక వైజయంతి. అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు తనకి ఎగ్జామ్స్, మీరు ఇలా మాట్లాడతారేంటి, తీసుకెళ్ళాలంటే ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకువెళ్ళండి, అంతేగాని అక్కడ చదివిస్తాము ఇక్కడ చదివిస్తామని చెప్పడం కాదు అనగానే, ఏందమ్మి కౌశికి పొగుడుతుండదని మీకు నోళ్ళు వస్తున్నాయి, మా అన్న వచ్చాడంటే వాడి సంగతి తెలుసు కదా అనగానే, ఎందుకు తెలియదు పిన్ని, మీ ప్రాణాలే తీయాలనుకున్నాడు, ఇక శ్రీవల్లి ప్రాణాలు ఎంత, ఖచ్చితంగా శ్రీవల్లిని కూడా మీలాగే మోసం చేసి చంపేస్తాడేమో అని అంటారు కేదార్. ఏరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, మా మామయ్య అలాంటి వాడు కాదు అని అంటారు యువరాజ్. ఎలాంటి వాడో పిన్నినే అడుగు చెప్తుంది. నాన్న, శ్రీవల్లి జీవితం బాగుండాలి అంటే తను చదువుకోవాలి. ఇప్పటికే తను డిగ్రీ చేసింది, తర్వాత మంచి ఉద్యోగం కోసం ఇంకా 2 సబ్జెక్టులు ఉన్నాయి. అవి పూర్తయ్యాక తన కాళ్లపైనే తను నిలబడుతుంది. అప్పుడు తనకి మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఒక అయ్య ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు మామయ్య ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు కేదార్. కరెక్ట్గా చెప్పావు కేదార్. శ్రీవల్లి నువ్వు ఎగ్జామ్ రాయి, నేను మామయ్యతో మాట్లాడతాను. తనకి చాలా ప్రేమ ఉంది అనుకుంటే నీకు పెళ్లి చేసేటప్పుడు కాలుకడికి కన్యాదానం ఇచ్చి నీ రుణం తీర్చుకోవచ్చు. ఇలా ఇంటికే వెళ్ళాల్సిన అవసరం లేదు. జగదాత్రి, కేదార్ తన్ని ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళండి అని అంటుంది. సరే వదిన, వస్తాం మావయ్య గారు అని చెప్పి జగదాత్రి, కేదార్ శ్రీవల్లిని తీసుకువెళ్తారు. ఏంటి ఈ ఇంట్లో ఎవరిష్టాలు వాళ్ళే అయినాయి అని చెప్పి వైజయంతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో నిషి, ఎందుకత్తయ్య బాధపడతారు, ఎగ్జామ్ అయిపోయాక మావయ్యని రమ్మనండి అనగానే, ఏందొచ్చేది, అది చదువులు చదివి ఉద్యోగాలు వెళ్తుందంట, అసలు నాన్న, అసలు తండ్రి, అసలమ్మ ఎవరని తెలిస్తే ఈ ఇంట్లో ఇక అంతే, మీ గతి అధోగతి అని అంటుంది. ఇప్పుడేం చేయమంటారు అని అంటుంది నిషి. అర్జెంటుగా మా అన్నయ్యని ఆ కాలేజీ ఉంది కదా, అది ఎగ్జామ్ రాసే కాలేజ్, అక్కడికి వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్దామమ్మీ అనగానే, మామయ్య అలాగే వదిన ఏమైనా అనుకుంటారేమో అని అంటుంది నిషి. వాళ్ళు అనుకుంటారో లేమో నాకు తెలీదు, వాడికిచ్చిన మాట నెరవేర్చకపోతే నా ప్రాణాలు పోతాయి అని అంటుంది వైజయంతి. సరే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అన్నది కనుక్కుంటాను, వాళ్ళు ఏదో పీసీ ఎగ్జామ్ అన్నారు కదా, ఏ సెంటర్ అన్నది శ్రీవల్లికి ఫోన్ చేస్తే చెప్తుంది అనగానే, సరే అమ్మీ, త్వరగా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తే 2 గంటల దాకా బయట ఉండాలి అని అంటుంది ఇక వైజయంతి. ఇక శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. ఆ వదిన, ఈ అడ్రస్లోనే కాలేజ్, నేను ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి గేటు దగ్గర ఉన్నాను అని చెప్పి అంటుంది. సరే ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయి అని చెప్పి నిషిక ఫోన్ కట్ చేస్తుంది. అత్తయ్య, పలానా ప్లేస్లో ఎగ్జామ్ జరుగుతుంది, అలాగే ఇటువైపు వస్తానని బాబాయ్ గారు ఫోన్ చేస్తే అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళమనండి, కానీ శ్రీవల్లిని మీలాగా చంపాలని అనుకుంటున్నాడా అని అంటుంది. ఏందమ్మీ, నాకేమన్నా తెలిసినా ఏమి, వాడి ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే, ఇప్పుడు వస్తే ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది, అందుకే శ్రీవల్లిని అటునుండి అటు తీసుకెళ్తే ఇక్కడున్న ఈ జగదాత్ కేదార్కి కూడా నోరు రాదు, సరేనా అని అంటుంది.
సరే అత్తయ్య అనగానే ఇక పాపారాయుడికి ఫోన్ చేస్తుంది వైజయంతి. శ్రీవల్లి ఉన్న ఇక ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ చెప్పి ఎగ్జామ్ రాశాక తను అటువైపు నుండి తీసుకువెళ్ళమని చెప్తుంది. ఇక శ్రీవల్లి కోసం కాలేజీ ముందు ఎదురు చూస్తూ ఉంటాడు పాపారాయుడు. ఇక కరెక్ట్గా శ్రీవల్లి ఎగ్జామ్ రాసి బయటికి వచ్చేసరికి శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు పాపారాయుడు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.